హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పంట వంట. ఈరోజు మనం చేయబోయే వంట స్పెషల్ ఉతప్పం. నేను పిల్లలకు తినడానికి ఉతప్ప చేస్తున్నా. ఈ ఉతప్పకు సరిపడే పిండి బియ్యం పిండి, శనగపిండి 2 స్పూన్లు, బియ్యం పిండి 2 కప్పులు, దానికి పసుపు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ, ఇంత సల్ల పోయాలి. దాంట్లో సల్లతో ఉతప్ప మెత్తగా వెన్న ఉంటుంది కదా, మృదువుగా వస్తుంది, టేస్ట్గా ఉంటుంది. దానికి సరిపడే ఉప్పు, చిటికెడు సోడా, ఆ పిండిలో కందికాయ ఆకు పడ్డది, చిటికెడు పసుపు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, వెరీ గుడ్, టమాటా, వావ్, పచ్చిమిర్చి, సల్ల, ఇది మీగడతోనే చేసిన సల్ల. వాటర్ అపర్ణ, అందులో కొంచెం నిమ్మకాయ పిండినామా? నిమ్మకాయ దేనికి? టమాటో వేసినావు కదా. ఇంకొంచెం పులుపు కావాలంటే పిండా బాగుంటుంది. దానా షణ్ము, పిండి పలసగా ఉండాలి. చాలా గట్టిగా ఉంటే గట్టిగా వస్తుంది ఉతప్ప, కొంచెం పలసగా ఉంటే సన్నగా వస్తుంది. పిండి మంచిగా ఉడుకుతుంది, ముక్కలన్నీ మంచిగా ఉడుకుతాయి, ఉల్లిపాయలు, టమాటాలు. ఇంకా కొన్ని వాటర్ కావాలి. చిన్నప్పటి నుండి నా ఫేవరెట్ స్నాక్ ఇది. తొందరగా అవుతుంది, టేస్టీగా ఉంటుంది. నాన్నకు కూడా ఇష్టం కదా, చాలా ఇష్టం నాన్నకు. దోశ కన్నా ఇది చాలా బాగుంటుంది. రాను ఇడికి రాను ఇలా వచ్చి కనయా షణ్ముఖ్, ఈ 2 దిక్కులు పెట్టాలి. పెడితే ఇక్కడ ముందరికి మొత్తం డౌన్ అయ్యి ఇటు ఉంది ఆల్రెడీ. ఎందుకు కలిగినావు నువ్వు? అటుంది ఇటుంది, ఆడుంది, ఈడ లేదు, ముక్కలు ఆడుతుంది.
ఇది మేము పుట్టక ముందు మా నాన్న నాటిన మామిడి చెట్టు. ఎంత పెద్దగా ఉందో చూడండి. దీని పళ్ళు కూడా చాలా బాగుంటాయి. వేడి వేడి స్పెషల్ ఉత్తప్పం రెడీ. షణ్ముఖ్ ఎలా ఉన్నాయి కన్నయ్య? నాకు ఇస్తావా? నువ్వే తింటావా? స్నాక్ ఐటమ్స్ పిల్లలకి మనం ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. బయట పెట్టే జంక్ ఫుడ్ కన్నా ఇవి చాలా హెల్తీ, మంచి న్యూట్రియన్స్. అండ్ ఇలా పొలాల్లోకి వచ్చి మనం కుకింగ్ చేసుకుంటే వాళ్ళకి చిన్నప్పటి నుండి పొలము పంట అన్న ఆసక్తి ఇష్టం పెరుగుతుంది. ఎప్పటికైనా రైతు ఉంటేనే జీవితం.